హాయ్ యూయర్స్, క్యాలిక్యులస్ సంబంధించి మొదటిగా ఏం నేర్చుకుందామంటే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సిబిలిటీ. ఇది అయిన తర్వాత మనం ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఆఫ్టర్ దట్ ఇంటిగ్రేషన్స్ అంటే డెఫినిట్, ఇండెఫినిట్, ఫర్దర్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ ఓన్లీ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవి మాత్రం నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఇనిషియల్గా మనం లిమిట్స్కి వెళ్ళేటప్పుడు క్లియర్గా చూడండి. మనకి లిమిట్స్ అంటే ఏంటి, ఒక లిమిటేషన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ అనేది తన మూమెంట్ బేస్ చేసుకుని, ఒక పర్సన్ యొక్క వెయిట్ బేస్ చేసుకుని, కానీ వెయిట్ ఎలా తీసుకుంటామంటే ఒక వ్యక్తి యొక్క వెయిట్ అనేది 60 kgs అయితే అతను ఎగ్జాక్ట్గా 60 కంటే ఎక్కువ మోయగలడు, అలాగే తక్కువ మోయగలడు. అంతకుమించి మోర్ దాన్ వెయిట్ అయితే మోయలేడు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ లిమిట్స్కి వచ్చేసరికి కంటిన్యూస్, డిస్క్రీట్ అని ఉంటాయి. అంటే డిస్క్రీట్ అంటే ఏంటి, మనకి డిస్క్రీట్ అంటే ఒకదాని తర్వాత అంటే లిమిటేషన్ ఇది ఒకదానికొకటి విడిపోతూ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడానికి డిస్క్రీట్ అంటాం. కంటిన్యూస్ అంటే ఏంటి, వితౌట్ బ్రేక్అవుట్ ఉంటే కంటిన్యూస్. అయితే ఇప్పుడు మనకి చూడండి, లెట్ f(x) ఈక్వల్ టు x² - 4/x - 2 f(2) వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. అయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనం ఏంటంటే f(2) వాల్యూ అంటే మనకి f(x) అనే ఫంక్షన్ అనేది అట్ x ఈక్వల్ టు 2 వద్ద డిఫైన్ చేయాలి. అట్ x ఈక్వల్ టు వద్ద డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి అట్ x ఈక్వల్ టు 2 వద్ద మనకి ఏమవుతుంది వాల్యూ 0/0 అవునా కాదు. f(2) వాల్యూ ఏమవుతుంది 2² - 4/2 - 2 అంటే 0/0. ఇట్ ఈజ్ ఏంటిది ఇండిటర్మినేట్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బట్ ఇక్కడ 2 కంటే బిలో వాల్యూ అంటే 1.9 సపరేట్ చేస్తే ఏమవుతుంది, కొంత వాల్యూ అయితే వస్తుంది. 2.1 తీసుకుంటే అండ్ మోర్ దెన్ వాల్యూ, ఇట్ ఈస్ ద నెగిటివ్ వాల్యూ, ఇట్ ఈస్ పాజిటివ్ వాల్యూ. దిస్ టైప్ ఆఫ్ వాల్యూస్ అని మన ఫామ్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి ఈ 2 కన్నా బిలో ఉన్నటువంటి వాల్యూస్ ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూస్ అంటాం. రైట్ సైడ్ ఉంటే ఏమంటామంటే రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూస్ అని అంటాం. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనకి ఫార్ములా ఏమిటి చెప్తామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు a - x - Δl. ఎందుకంటే 2 మైనస్ సంథింగ్ ఏదో ఒక వాల్యూ కదా, నియరెస్ట్ వాల్యూ, దట్ ఈస్ నైబర్హుడ్ వాల్యూ అంటాం. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు a - x - Δx అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. మరి రైట్ హ్యాండ్ లిమిట్ ఏ విధంగా రాస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు a + x + Δx. నౌ క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి సిమిలర్ ఇక్కడ x వాల్యూ ఏముంది 2 ఉంది కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 - Δx ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 + Δx. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే దిస్ లిమిట్ ఈజ్ ఏమవుతుంది అట్ x ఈక్వల్ టు వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఆల్రెడీ తెలిసింది. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతాయో దట్ అండ్ సింపుల్గా ఏం చెప్తాం, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనం చూడండి, లిమిట్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే కండిషన్ మీద తీసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, సిగ్నమ్ ఫంక్షన్ తీసుకోండి. ఇది ఎలా ఉంటుందో y ఈక్వల్ టు f(x) +1 x గ్రేటర్ దెన్ 0 అండ్ -1 x లెస్ దెన్ 0. x ఈక్వల్ టు 0 వద్ద ఏమవుతుంది 0. దట్ కండిషన్ మీద చూడండి, x గ్రేటర్ దెన్ 0 ఏమవుతుంది +1, అలాగే x లెస్ దెన్ 0 వద్ద -1. x ఈక్వల్ టు 0 0 అయింది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్. మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటే -1, రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత +1, బోత్ ఆర్ ఈక్వల్. నాట్ ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది దట్ ఫంక్షన్ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇక్కడ ఎనీ ఫంక్షన్ అయినా సరికి ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితేనే డిఫైన్ చేయగలం ఆ లిమిట్ అనేది. ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కానప్పుడు ఏం చేస్తామంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఇక్కడ కండిషన్, మెయిన్ కండిషన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఈక్వల్ అయితే ఎగ్జిస్ట్, అదర్వైజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెన్స్ టు a f(x) ఈక్వల్ టు l. అంటే మనకు వచ్చేటువంటి మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏం చెప్తారు, అట్ x ఈక్వల్ టు a వద్ద దట్ ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమై ఉండాలంటే l అయితే దట్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్. బట్ కండిషన్ ఎలా చెప్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు a లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెన్స్ టు a - f(x) ఈక్వల్ టు l అయి ఉండాలి. అలా రైట్ హ్యాండ్ లిమిట్కి వచ్చేసరికి ఏం చెప్పొచ్చు, లిమిట్ ఎక్స్టెన్స్ టు a + f(x) ఈక్వల్ టు l. బోత్ ఆర్ ఈక్వల్ అయితే దిస్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్. సో అదర్వైజ్ ఇంకో కండిషన్ ఏం చెప్తున్నా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(a - h) ఈక్వల్ టు l. రైట్ హ్యాండ్ లిమిట్కి వచ్చేసరికి ఏమవుతుంది లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 + f(a + h) ఈక్వల్ టు l. సో బోత్ ఆర్ ఈక్వల్ అయినా ఫంక్షన్ ఏమవుతుంది ఎగ్జిస్ట్ అవుతుంది.
ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే వాట్ ఈజ్ కంటిన్యూస్ వాట్ ఈజ్ డిస్కంటిన్యూస్ అనేది ఏం లేదన్న. ఇక్కడ మనకి తీసుకోండి, ఇక 2 గ్రాఫ్లు తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక లైన్ అనేది డ్రా అవుతుంది, అవునే కాదా? ఈ లైన్ మీద కంటిన్యూస్ డిస్కంటిన్యూస్ అంటే ఏం లేదు, మనం ఒక పెన్సిల్ తీసుకొని ఆర్ పెన్ కానీ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసినప్పుడు, ఓకే, ఇలా డ్రా చేసినప్పుడు పెన్సిల్ని మనం ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా అంటే పైకి తీయకుండా అది ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది అనుకోండి ఈ లైన్ డ్రా చేయడానికి, దాన్ని ఏమన్నామంటే కంటిన్యూస్ అంటాం. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ గ్రాఫ్ తీసుకుంటే మనకి ఎలా ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పెన్సిల్తో ఇలా డ్రా చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ 0 దగ్గర మనం ఏం చేస్తున్నాం, ఒకసారి పెన్ పెట్టి మనం బయట తీసేస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం దాన్ని ఫ్లోట్ చేయడం చేస్తున్నామో అదేమవుతుంది, డిస్కంటిన్యూస్ అయిపోతుంది. అంటే ఒకే మూమెంట్లో ఉండాలి. ఒక పెన్తో మనం రాస్తున్నప్పుడు ఒకే లైన్ మీద పోతే కంటిన్యూస్ అంటాం. ఒక పెన్ లేకుండా మనం ఒక దగ్గర లైన్ రాసి నెక్స్ట్ వేరే దగ్గర లైన్ రైడింగ్ మళ్ళీ పెన్తో మళ్ళీ అప్లోడ్ చేయడం, అంటే ఇలా పెన్ తీసాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఇక్కడ 0 అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా లైన్ డ్రా చేస్తాం. అంటే ఇలాగ ఏమవుతుంది, పెన్నుతో లైన్ డ్రా చేసేటప్పుడు దానికి ఎప్పుడు కూడా బ్రేక్స్ అయితే ఇవ్వకూడదు. బ్రేక్స్ అయితే ఎప్పుడు ఇచ్చామో దట్ టైం డిస్కంటిన్యూస్. ఇది మన కంటిన్యూస్కి డిస్కంటిన్యూస్ మధ్య డిఫరెన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్. ఆల్జీబ్రా అంటే ఏం లేదన్న, ఎనీ 2 ఫంక్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు వాటి మధ్య ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇటువంటి టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని ఆల్జీబ్రా అంటాం. ఇక్కడ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్కి వచ్చేసరికి ఐడెంటిటీస్ చూడండి కొన్ని. మనకి ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇఫ్ లిఫ్ట్ చూడండి, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీ ఆఫ్ ఎక్స్ షుడ్ ఎగ్జిస్ట్, అంటే ఈ 2 ఫంక్షన్స్ కూడా ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఇచ్చినటువంటి ఐడెంటిటీస్ అని అప్లికేబుల్ అవుతాయి. ఎడిషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ తీసుకుని మనకి ఎలా ఉన్నాయి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైనా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. అలాగే సిమిలర్లీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా చూడండి, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఇది కూడా సిమిలర్, కానీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. అండ్ నెక్స్ట్ డివిజిబుల్కి వస్తారు కూడా సిమిలర్ వే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, హియర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక కండిషన్ ఇస్తారు, ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అనేది 0 అయితే కాకూడదు. 0 అయితే ఏమైపోతుంది, దిస్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ డివిజిబుల్లో సమ్ కండిషన్ అప్లై అయింది. నెక్స్ట్ మల్టిప్లయింగ్ విత్ కాన్స్టెంట్, అంటే ఎనీ కాన్స్టెంట్ చేత ఫంక్షన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చేటువంటి ఐడెంటిటీ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పవర్కి వస్తారు ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. ఇంకా లిమిట్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అయితే మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫినిటీ ఎప్పుడైతే అయిందో మనకి ఇక్కడ చూడండి 1/లిమిట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 0, ఎందుకంటే 1/ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. అండ్ నెక్స్ట్ లాగరిథం ఫంక్షన్ చూడండి, లాగరిథంకి వచ్చేసరికి ఎలా ఉంటుందండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ అంట. ఇన్ఈక్వాలిటీస్ కండిషన్ కూడా సేమ్, ఫంక్షనల్ రిలేషన్ ఎలాగైతే ఉంటుందో లిమిట్స్ యొక్క రిలేషన్ కూడా అదే విధంగా ఉండాలి. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్. అండ్ నెక్స్ట్ చూడండి ఇండిటర్మినెంట్ ఫంక్షన్స్ అంటే సింపుల్గా ఏం చెప్తామంటే ఏ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనకి వచ్చినటువంటి ఫంక్షన్ యొక్క వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేకపోతే దాన్ని వాటిని ఏమన్నామంటే ఇండిటర్మినెంట్ ఫంక్షన్స్ అంట. అవి నథింగ్ బట్ ఏంటి 0/0, 0 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ,
జీరో పవర్ ఆఫ్ జీరో, ఇన్ఫినిటీ పవర్ ఆఫ్ జీరో, జీరో పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. ఇవన్నీ కూడా ఏంటంటే ఇండిటర్మినేట్ ఫంక్షన్స్ అంటాం. సో ఇవి ఎక్కడైతే ఫామ్ అయితే ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చేటువంటి లిమిట్ యొక్క ఫంక్షన్ని సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బేస్ చేసుకొని ఫ్యాక్టరైజేషన్ కానీ, రేషనలైజేషన్ ఫ్యాక్టర్ కానీ, అలాగే ఎల్ హాస్పిటల్ రూల్ కానీ వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేస్తాం. అది మ్యాక్సిమం ఎనీ ఫంక్షన్ కూడా దట్ వాల్యూ ఆఫ్ దట్ అన్డిఫైన్ అయితే అప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూస్ని అప్లై చేస్తాం. సో అది నెక్స్ట్ నేర్చుకుందాం, వెయిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్ ఇండిటర్మినేట్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఇండిటర్మినేట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా ఫామ్ అయ్యాయి క్లియర్ చూడండి. ఇక్కడ లిమిట్ x టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ మనకి x ఈక్వల్ జీరో x టెన్స్ టు జీరో మీనింగ్ ఏంటి, x ఈక్వల్ జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది, సైన్ జీరో వాల్యూ ఎంత, జీరో బై ఎక్స్ వాల్యూ జీరో, దట్ మీన్స్ ఇండిటర్మినేట్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ 5x - 3 / 7x + 5. ఎక్కడికి వస్తారు మనకి x టెన్స్ టు మీనింగ్ ఏంటి, ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇన్ఫినిటీస్ ఎంత, ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సో అలాగే 7 × ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ +5 +3 ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇండిటర్మినేట్ ఫామ్. అండ్ టైప్ 3కి వస్తారు చూడండి, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x - log x. ఇక్కడ కూడా ఏం చేయాలి, x వాల్యూలో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ కూడా ఇన్ఫినిటీ కాబట్టి కంప్లీట్గా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. చాలామంది ఏం చెప్తారంటే జీరో అంటారు, డస్ నాట్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే అన్డిఫైన్డ్ టర్మ్ అన్న, ఇన్ఫినిటీ అంటే ఏదైనా నెంబర్ కావచ్చు, ఇట్ ఈజ్ ఎ మోర్ లార్జ్ నంబర్. ఓకే, నెక్స్ట్ చూడండి, లిమిట్ x టెన్స్ టు జీరో x⁻0. అంటే x ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 0/0 వాల్యూ. మనం యాక్చువల్ ఏం చెప్తామంటే 0/0 వాల్యూ ఎంత అంటే 1 అని చెప్తాం. ఇట్ డస్ నాట్ ఈక్వల్ టు 1. మనకు ఆల్రెడీ కండిషన్ ఉంటుంది ఏంటంటే ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఎక్సెప్ట్ 0. ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. బట్ ఎక్సెప్ట్ 0 తప్ప మిగిలిన అన్ని యొక్క పవర్స్ కూడా ఏమవుతాయి, 1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, లిమిట్ x టెన్స్ టు జీరో 1 + x హోల్ పవర్ ఆఫ్ 1/x. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో 1 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇండిటర్మినేట్ ఫామ్స్ మనకి ఫామ్ అయ్యాయో వాటిని మనం రెక్టిఫై చేసి వాటిని రిమూవ్ చేసి మనం ఇచ్చినటువంటి లిమిట్స్ని సాల్వ్ చేయాలని మనకు ఉపయోగించే మెథడ్స్ అనేవి మన నెక్స్ట్ ఉన్నాయి. ఏంటవి, ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్, ఎక్స్పాన్షన్. ఈ 3 మెథడ్స్ యూజ్ చేసుకుని మనకి ఏంటంటే లిమిట్స్ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. వీటితో పాటుగా ఎల్ హాస్పిటల్ రూల్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. ఓకే, వెయిట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టరైజేషన్. అంటే ఇప్పుడు ఇచ్చిన ఎనీ ఫంక్షన్ అయినా సరే మనకి ఎక్స్ యొక్క లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఇండిటర్మినేట్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరైజేషన్ అవ్వచ్చు, రేషనలైజేషన్ అవ్వచ్చు, అలాగే ఎక్స్పాన్షన్ ఏదైనా ఉపయోగించవచ్చు. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం తీసుకుందాం. లిమిట్ x టెన్స్ టు 1 x - 1/2x² - 7x + 5. సో ఇనిషియల్గా ఇక్కడ మనకి x టెన్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 1 ఎంత, 0. అండ్ 2x² అంటే 2 - 7 + x అంటే 2 + 7 ఎంత, 7. 7 - 7 0. 0/0 ఇదేమవుతుంది, ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీని బేసిస్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇండిటర్మినేట్ ఫామ్ అనేది ఫామ్ అవ్వకుండా దీన్ని సింప్లిఫై సొల్యూషన్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ 2x² - 7x + 5ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. చేస్తే మనకి ఏ విధంగా రాయొచ్చు, 2x - 5 × x - 1. సో వేర్ x - 1 క్యాన్సిల్డ్ అయిపోతే ఏమొస్తుంది, లిమిట్ x టెన్స్ టు 1 1/2x - 5. సో x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 - 5 ఈక్వల్ టు -1/3. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ ఏముంది, రేషనలైజేషన్ అంటే ఏం లేదన్నా, ఇచ్చినటువంటి ఏదైతే మనకి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాని యొక్క కాంజుగేట్ని డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే a + bకి ఏమవుతుంది, కాంజుగేట్ a - b. √a + √bకి ఏమవుతుంది, √a - √b. ఈ విధంగా వాటి యొక్క కాంజుగేట్ వాల్యూస్ మనం ఏం చేయాలి, మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, లిమిట్ h టెన్స్ టు 0 √x + h -
రూట్ ఎక్స్ బై హెచ్. ఇక్కడ క్లియర్ చూడండి, హెచ్ ప్లేస్లో హెచ్ ప్లేస్లో 0 వేసాం అనుకోండి, మనకేమవుతుంది రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 0 ఓకే మైనస్ రూట్ ఎక్స్ బై 0 అండ్ రూట్ ఎక్స్ పోతే ఏమొస్తుంది 0/0 ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ది ఇండిటర్మినెంట్ ఫామ్. కాబట్టి ఇటువంటి టైంలో మనం ఏం చేయాలంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయాలంటే ఏంటి, దీని యొక్క ఏ ప్లస్ బీకి ఏమవుతుంది ఏ మైనస్ బి. దీని ప్రకారం ఏమవుతుంది రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ చేత డివైడర్ మల్టిప్లై చేయండి. వాడు ఏమొస్తుంది ఇది రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ రూట్ ఎక్స్ బై హెచ్ ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాబట్టి రూట్కి స్క్వేర్కి పోతుంది, కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై హెచ్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ కాబట్టి ఏమొస్తుంది ఫైనల్గా హెచ్ ఉంటుంది. హెచ్ బై హెచ్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ రూట్ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి హెచ్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమొస్తుంది 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. సో మీరు ఎప్పుడైనా సరే మనకి ఇండిటర్మినెంట్ ఫామ్ అయిందంటే మనం యూజ్ చేసే మెథడ్స్ బేస్ చేసుకుని ఫ్యాక్టరైజేషన్ అప్లై చేయొచ్చు, రేషనలైజేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి స్టాండర్డ్ లిమిట్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి మనకు ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ ఉన్నాయి. ప్రతి లిమిట్ ఫామ్లో అవసరమే. సో దాంతోపాటు మెయిన్గా స్టాండర్డ్ లిమిట్స్ అంటే ఏంటి, ఇనీషియల్గా ఫామ్ అయ్యేటువంటి లిమిట్స్ని మనం స్టాండర్డ్ లిమిట్స్ అంట. ఇక్కడ చూడండి మనకు ఫార్ములా ఏంటి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1. అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x by x ఈక్వల్ కూడా 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ x మైనస్ 1/x వాల్యూ కూడా 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 log 1 ప్లస్ x by x ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఆఫ్ x మైనస్ 1/x ఈక్వల్ టు log a విత్ బేస్ e. లిమిట్ ఎక్స్ టెన్స్ టు a x పవర్ ఆఫ్ n మైనస్ ఏ పవర్ ఆఫ్ n బై x మైనస్ ఏ వాల్యూ ఎంత అంటే n ఇంటూ ఏ పవర్ ఆఫ్ n మైనస్ 1. అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ఇన్వర్స్ x బై x ఈక్వల్ టు 1. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan ఇన్వర్స్ x బై x ఈక్వల్ టు 1. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఫార్ములాస్ అనేవి బై యూజింగ్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. మనం యాక్చువల్ ఏం చెప్తామంటే నార్మల్ మెథడాలజీలో ఒక చెప్పొచ్చు. ఇక్కడ మనకి జేఈ మెయిన్స్ ఓరియంటెడ్ సంబంధించి ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు ఉపయోగించాల్సిన రూల్ ఏంటంటే ఎక్స్పాన్షన్. మీకు ఎక్స్పాన్షన్ కానీ వస్తే మనం ఎటువంటి లిమిటేషన్ అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు సార్ నేను ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తానంటే కొన్నిసార్లు అది పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు అది పాసిబుల్ కాదు. సో కాబట్టి మీరు ఎల్ హాస్పిటల్ రూల్ బదులుగా ఎక్స్పాన్షన్ అప్లై చేసుకుంటే జేఈ మెయిన్స్లో మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో తీసుకుంటే సెషన్ 1లో మనకి ఇచ్చిన కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయంటే బేస్డ్ ఆన్ ది లిమిట్స్ ఇచ్చారు క్వశ్చన్స్. బై యూజింగ్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే కానీ ఆన్సర్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్కి ఎలా అంటే ఏం లేదు, మనకి ఆల్రెడీ కొన్ని ఎక్స్పాన్షన్స్ తెలుసు. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడండి ఈ ఫంక్షన్ బేసిస్కుని ఇస్తారు ఏంటంటే మనకి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఇవి రీసెంట్గా జరిగిన సెషన్ 1లో. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏంటంటే log 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ 4/4 ప్లస్ అండ్ సో ఆన్. సైన్ ఎక్స్కి ఏంటి వస్తుంది ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5/5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7/7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆడ్ నెంబర్స్ బట్ ఆల్టర్నేటివ్ మైనస్, అది గుర్తుంచుకోవాలి. కాస్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఏంటి ఈవెన్ నెంబర్స్ అవుతుంది బట్ ఇక్కడ కూడా ఏంటి ఆల్టర్నేటివ్ నెగిటివ్, కాబట్టి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 6/6 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ 8/8 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. tan ఎక్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2x పవర్ 5/15 ప్లస్ 17 ఎక్స్ పవర్ 7/315 ప్లస్ అండ్ సో ఆన్. అయితే మనకి ఇది వీటిని బేస్ చేసుకుని ఎంత చెప్పాం కదా స్టాండర్డ్ ఫార్ములాస్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1 అయిందని చెప్తాను. అయితే సింపుల్గా మనకి నేర్చుకుంది ఏంటంటే నార్మల్గా అందరం కూడా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకుని సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ చూడండి ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తాం క్లియర్గా చూడండి. మన sin x లిమిట్ ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై
3 ఫ్యాక్టోరియల్ చూడండి మనకి ఏంటంటే x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁵5 ఫ్యాక్టోరియల్ మైనస్ x⁴7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ మనకి ఏమంటే sin x/x ఫంక్షన్ తీసుకోండి. అంటే x అయితే డివిజిబుల్ చేస్తే ఏమొస్తుంది 1 - x² 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x⁴5 ఫ్యాక్టోరియల్ మైనస్ x⁴6/7 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 వేస్తే ఏమవుతున్నాయి, కంప్లీట్ టర్మ్స్ అని కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి 0. ఇక్కడ మనకి ఏముంది 1 - 0 అంటే వాల్యూ ఎంత 1. 1 - 0 వాల్యూ ఎంత అంటే 1. బై యూజింగ్ ఎక్స్పాన్షన్ బేస్డ్ ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. బట్ ఇటువంటి ఎక్స్పాన్షన్ మనకి జేఈ మెయిన్స్కి అయితే చాలా అవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి లిమిట్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫినిటీ ఇస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇక్కడ క్లియర్గా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x+1 × 2x + 1/x². సో దట్ టైం ఏం చేస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇదేమవుతుంది ఇండెటర్మినేట్ ఫామ్. సో కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేయడం కోసం ఏం చేస్తామంటే రేషనలైజింగ్ లేదంటే కామన్ ఫ్యాక్టర్ సంథింగ్ ఏదైనా చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ నేను చేసేది ఏంటంటే మనకి x+1 × 2x + 1లో నుంచి x కామన్ తీసాను. x × x ఏమవుతుంది x² కాబట్టి x² క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 1 + 1/x 2 + 1/x. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి x ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1/g ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0. దట్ టైం 1 + 0 × 2 + 0 కంప్లీట్ వాల్యూ ఎంత వచ్చింది 2. అయితే ఇక్కడ మనకి దీన్ని షార్ట్ కట్లో చేయాలంటే మీరు ఏం చూడొద్దు, ఇక్కడ చూడండి x యొక్క పవర్స్ వాల్యూస్ మీరు క్లియర్గా చూసుకోండి. x యొక్క పవర్ వాల్యూ అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ x × x ఎంత అవుతుంది x² బై ఇక్కడ ఎంత వచ్చింది x². అంటే బోత్ ఆర్ ఈక్వల్ అయితే మీరు ఏం చేస్తారంటే x యొక్క కోఎఫిషియంట్స్ మనం మల్టిప్లై చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత 1 × y ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత 2 కంప్లీట్ వాల్యూ ఎంత 2. దిస్ ద షార్ట్ కట్. ఇక్కడ మనకి ఇన్ కేస్ మనకి x² యొక్క కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనకి ఎలా ఉందంటే x యొక్క పవర్ వాల్యూ అనేది క్యూబ్ ఉంది, డినామినేటర్ ఎంత ఉంది స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 కంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ అనేది న్యూమరేటర్లో మోర్ దెన్ అయిందనుకో ఆన్సర్ ఎలా ఉంటుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ ఇన్ఫినిటీ ఇస్తే 0. ఒకవేళ మనకి x² ఉండి డినామినేటర్లో x³ ఉందనుకోండి మనకేమవుతుంది ఆన్సర్ ఇన్ఫినిటీ. ఇస్తే షార్ట్ కట్. సో కొద్దిగా క్లియర్గా చూసుకోండి, ఇక్కడ యొక్క కోఎఫిషియంట్స్ అండ్ న్యూమరేటర్ డినామినేటర్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి సింపుల్గా మనం ఏంటంటే సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, సో కొద్దిగా క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ 1/∞ ఫామ్కి సంబంధించి మనకి చూడండి 1/∞ సంబంధించి మనకి ఏంటంటే క్లియర్గా చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 + x హోల్ పవర్ 1/x ఈక్వల్ ఎంత ఈ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 + 1/x హోల్ పవర్ x ఈక్వల్ టు ఈ. దిస్ ఈస్ ద అనదర్ స్టాండర్డ్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ శాండ్విచ్ థియరం అంటే ఏం లేదన్నా, ఇక్కడ మనకి f(x), g(x), h(x) అనేటువంటి 3 ఫంక్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు వాటి యొక్క రిలేషన్ ఎలాగైతే ఉంటుందో వాటి యొక్క లిమిట్ రిలేషన్స్ కూడా సేమ్ బై బేస్డ్ ఆన్ ది ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ f(x) is less than or equal to g(x) is less than or equal to h(x) అయిందనుకో లిమిట్ ఎక్స్టెన్స్ టు f(x) less than or equal to లిమిట్ ఎక్స్టెన్స్ టు a g(x) ఈక్వల్ టు less than or equal to లిమిట్ ఎక్స్టెన్స్ టు h(x). దట్ మీన్స్ చూడండి ఇక్కడ ఏముంది ఇది f(x), ఇదేముంది h(x), మిడిల్ ఏమొస్తుంది g(x). దట్ ఈస్ ద కండిషన్. మనకి లిమిట్స్ యొక్క ఇచ్చిన గివెన్ ఫంక్షన్ యొక్క ఇన్ఈక్వాలిటీ రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో సిమిలర్గా వాటి యొక్క లిమిట్స్ యొక్క ఇన్ఈక్వాలిటీ రిలేషన్ కూడా సేమ్ అదే విధంగా ఉంటే దట్ ఈస్ ద శాండ్విచ్ థియరం. నెక్స్ట్ ఏంటంటే హెల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటంటే మనకి ఈ హెల్ హాస్పిటల్ రూల్ ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి లిమిట్స్లో యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇండెటర్మినేట్ ఫార్మ్స్ ఎప్పుడైతే మనకు ఫామ్ అవుతాయో దట్ టైం ఏం అప్లై చేస్తామంటే హెల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఈ హెల్ హాస్పిటల్ రూల్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ f(x) బై g(x) ఈక్వల్ ఏమవుతుంది
లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై జీ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్షియేట్ ఫర్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి అప్లై చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఏంటి మనకి ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్. ఓకే, ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడే మనం చెప్పుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే క్లియర్గా చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై ఎక్స్. sin x బై ఎక్స్కి మనకి డైరెక్ట్గా తీసుకుంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ క్లియర్గా చూడండి. sin x బై ఎక్స్ ఈక్వల్ ఎక్స్టెన్స్ టు 0 చేసినప్పుడు sin x బై ఎక్స్ ఈక్వల్ ఎంత 0/0 వస్తుంది. ఇప్పుడు మనకి 0/0 అనేది ఏంటి ఇండెఫినెట్ ఫామ్ కాబట్టి ఇక్కడ సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, సైన్కి ఏమొస్తుంది కాస్. సో కాస్ ఎక్స్ బై ఎక్స్కి ఎంత 1, కాస్ ఎక్స్ బై 1 ఎంత కాస్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ 0 వాల్యూ ఎంత 1. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి వాల్యూ 1. ఈ విధంగా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇండెఫినెట్ ఫామ్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆ టైంలో మనం ఏం అప్లై చేయాలంటే ఎల్ హాస్పిటల్ రూల్ ప్రకారం ఇండివిజువల్ డిఫరెన్షియేట్ ఫర్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వాల్యూస్కి అప్లై చేయాలి. ఈ విధంగా చేస్తే మనం లిమిట్స్ సంబంధించి కంప్లీట్గా ఎనీ ప్రాబ్లం ఇచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇదే విధంగా మీకు ఏంటంటే ఇక్కడ ఈ క్లాస్తో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ సమ్ మోడల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.